హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఈరోజు సండే అనమాట. సండే బ్లాగ్ షూట్ చేస్తున్నాను. లెగిసి బ్రష్ చేసి ఇప్పుడే చాయ్ పెట్టుకొచ్చాను. తాగేస్తాను చాయ్ ఫస్ట్. మంచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మా ఆయన గీతు పాప అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు. మధ్యాహ్నం కర్రీ వండడానికి. టిఫిన్ అయితే రుబ్బాడాను అనమాట నిన్న. అది ఉంది. నేను రాత్రి బొంబ చట్నీ కూడా చేశాను ఇడ్లీతోనే. ఇప్పుడైతే వాళ్ళకి కుడుము కావాలంటే కుడుము, ఓతప్పం కావాలంటే ఓతప్పం, రెండిట్లో ఏదో ఒకటి వేసి ఇచ్చేస్తారనమాట. సో ఇది బ్లాగ్ కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఎందుకో గీతమ్మ వేగంగా లెగిసిపోయింది అనమాట. గీత ఏం తెచ్చుకున్నావే బయటకు వెళ్ళి? స్కూల్కి వెళ్ళిపోతావా? 2 చాకోపాయలు తెచ్చుకున్నావా? చికెన్ తెచ్చుకొని చాకోపాయలు కూడా తెచ్చుకుందనమాట. చికెన్ స్మెల్ వచ్చిందా? కానీ వండితే బాగుంటుంది కదా మమ్మీ. నార్మల్ చికెన్ నాకు నచ్చదమ్మా. బయటకు వెళ్ళినప్పుడు ఆ చికెన్ వాసన అదొకలా ఉంటుంది. ఇంకా మా ఆయన చాయ్ తాగేస్తున్నారు, వచ్చారు కాబట్టి ఇచ్చాను. ఈరోజు వేగంగా అన్ని పనులు చేసేసుకున్నా. ఎట్నా? పాత చాయ్ పౌడరే, నిన్న కొనేది గట్ట కాదు. కోడి కూడా ఉందా? ఏం టేస్ట్ బాలే? టేస్టీగా ఉందా? టేస్టీగా ఉండడం వల్ల నేను ఈరోజు మంచిగా కరెక్ట్ షుగరు, టీ పౌడరు, అల్లం అన్నీ బాగా వేయడం వల్ల సరిపోతుంది. ఒక్కొక్కసారి బాగా చేస్తానండి, ఒక్కొక్కసారి నాకే నచ్చదు. ఈరోజు అయితే చాలా టేస్టీగా ఉంది చాయ్. గీతమ్మ ఆకలి అంటే అట్లా వేస్తాను అనమాట. తనకు తినిపించేస్తున్నాను. లేనమ్మ లేగిసిపోయింది. మా ఆయనకు కూడా ఇచ్చాను, అతను తినేస్తున్నారు. సో ఇప్పుడైతే స్నానం చేసేసాను. చేసిన వెంటనే ఒక షూట్ ఉంటే దానికోసం రెడీ అయ్యామన్నమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాను. మా ఆయనకి ఇస్తాను, చూపించమంటాను. ఎంతవన్నీ నేనే కొంటానేమో. చూడండి, స్లీవ్లెస్ డ్రెస్, మిడ్డీలు, టాప్లు, ఈ బ్యాంగిల్స్ మోడల్ అన్నీ మా ఆయన నా కోసం కొనేసి గిఫ్ట్గా ఇచ్చారండి. ఎంత అందంగా ఉన్నాయి చూసాను. ఎందుకో ఈ మధ్య ఫ్యాషన్గా రెడీ అవ్వాలనిపిస్తుంది. కరెక్ట్గా 1 గంట దాటిందండి. ఇంతవరకు షూట్స్ అయితే అయ్యాయి అనమాట. ఇప్పుడైతే ఇంకా వంట చేయాలి. మొత్తం ఒక 3-4 షూట్స్ చేసాము అవుట్ఫిట్స్వి. వంట చేయడానికి వెళ్దాం పదండి. ఇంకేరోజు చికెన్ తెచ్చారు మార్నింగే, అదైతే అక్కడ ఉంది, కడగాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఫస్ట్ కట్ చేసేస్తాను. ఉల్లిపాయలు తాలింపు పెడుతుండి చికెన్ కడిగేయచ్చు. సార్ చెప్పారు ఇప్పుడు డైలాగు, చెప్పండి మళ్ళీ. ఇంటిని నీట్ గా చూసుకోవడం, సరిగ్గా పెంచడం, భర్తకి ఏది కావాలో చూడటం, మంచిగా వంట వండడం. ఫస్ట్ ఇవి. దీని తర్వాత ఏదైనా సెల్ నొక్కుకోవడం, వీడియో తీసుకోవడం, పబ్లిష్ చేసుకోవడం, ఎవరితో చాటింగ్ చేసుకోవడం. ఓకే, మనిషి వీడియోలో యాక్షన్ ఇలా ఉందనమాట. యాక్చువల్గా ఒరిజినల్ యాక్షన్ ఎలా ఉంటుందంటే, బై మిస్టేక్ వీడియో తీసినప్పుడు టిఫిన్ గురించి కానీ నువ్వు తిను కానీ లేకపోతే నేను తింటాను కానీ అన్నాను అనుకో, ఫస్ట్ డబ్బులు సంపాదిస్తావా, వీడియో తీస్తావా, అదే ఏటమ్మా తిండి 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 అని అంటావా అని అంటారు. అది వచ్చేసారా, అది ఓపెన్ చేసి వీడియో చేసి మొత్తం 5 వీడియోలు షూట్ చేయించాడు ఇప్పుడు ఈ 2 గంటల్లోనే. మనిషినేనా నేను? 7 వీడియోలు 10 నిమిషాలు. అవును, మరి సెల్ నొక్కుకొని హ్యాపీ కూర్చోండి హాల్లోనే. మళ్ళీ తిరిగి నాకు అంటారు అనమాట. వంట కూడా నేనే చేసుకోవాలి, కనీసం హెల్ప్ చేస్తారా? చేయరు. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ చేయాలి. అసలు ఈ మధ్య ఒక్కొక్కసారి రెస్ట్ ఉండట్లేదు. దానివల్ల బ్యాక్ పెయిన్, లెగ్స్ పెయిన్ హెవీగా వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు పెయిన్గా ఉందన్నమాట. బట్ ఫాస్ట్గా కట్ చేసి వంట చేసేస్తాయి, ఒక పని అయిపోద్దని చేసేస్తున్నా. సో ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేసి తాలింపు పెట్టేసాను అనమాట. లాస్ట్కి వచ్చింది, కొంచెం అయితే సరిపోతుంది. ఇలాగా తాలింపు పెడుతుండి రైస్ పెట్టాను. అలానే చికెన్ కూడా కడిగేసాను అనమాట. ఇలా ఉంటుంది మన పని. అయితే 2:15 అవుతుంది. రైస్ అయిపోయింది. చికెన్ కర్రీ కూడా లాస్ట్కి వచ్చేసింది అనమాట. కొంచెం మగ్గింకిపోతే ఇంకా ఆపేస్తాను. ఇంకా అన్నం పెట్టేస్తున్నాను అనమాట. లంచ్ చేసేస్తాను. ఇంకా ఇంట్లో అయితే అమిట్ చేశాను అందరికీ, మా నలుగురికి. ఇంకా తినేసి రెస్ట్ తీసుకోవడమే. సాయంకాలం ఎందుకంటే మ్యాచ్ ఉంది, ఈరోజే ఫైనల్స్ కదా. ఆర్సీబీ వర్సెస్ జీటీ. నా ఫేవరెట్ ఆర్సీబీ. ఆర్సీబీ గెలుస్తుంది అని అనుకుంటున్నా. కిందటి ఇయర్ ఎలాగో ఆర్సీబీ గెలిచింది, ఈ ఇయర్ కూడా ఆర్సీబీ అని అనుకుంటున్నా. చూద్దాం.
ఇలా అయితే టీవీ చూసుకుంటాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం. రెండర్రా దగ్గర చికెన్ తింటది లేని ఇష్టము, దానికి ఇష్టం చికెన్, లెగ్ పీస్ ఇష్టం కదా. రైస్ పొగలు పొగలు కక్కుతుంది. ఇంకా మేము తినేస్తాం, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఫుల్గా తినేసి వెంటనే పడుకుని పోయామన్నమాట. మంచిగా తినేయడం వల్ల, టేస్టీగా ఉండడం వల్ల నిద్ర పట్టేసింది. ఇంకా ఇప్పుడు టైం కరెక్ట్గా 6:30 అవుతుంది. పడుకొని 6:30కి లేసాము అందరం ఉన్ను. ఇప్పుడైతే పాల ప్యాకెట్ తేడానికి వెళ్ళారనమాట. ఫాస్ట్గా వచ్చి మాన్నాను, ఎందుకంటే ఈరోజు IPL మ్యాచ్ ఉంది కదా, RCB వర్సెస్ GT. ఇంకెక్కడికి ప్లాన్స్ పెట్టుకోకుండా నైట్ ముందుగానే తెచ్చేయమన్నాను అనమాట. నైట్కి రైస్ కొంచెం ఉంది, కర్రీ కూడా కొంచెం ఉంది, రుబ్బు ఉంది. నైట్ వాళ్ళు ఏం తింటానంటే అది. నైట్ నేనైతే మ్యాక్సిమం తినేము, ఎందుకంటే మధ్యాహ్నమే ఫుల్గా తినేసిన. ఒక పెద్ద లెగ్ పీసు, ఒక 5-6 చికెన్ ముక్కలు మంచిగా తింటాను అనమాట. చికెన్ అయితే అదే హెవీగా ఉందనమాట. ఇప్పుడు ఏదైనా డ్రింక్ తాగిసో లేకపోతే ఒక మామిడి పండు తినేసో నేనైతే చిల్ అయిపోతాను. ఇక్కడ మా ఆయనకి నాకు కుర్చీలతో రెడీ చేసిన, ఇంకా టీవీలో మ్యాచ్ వేసేద్దాం. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఈజీగా మన RCBదే అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ 2 వికెట్స్ పట్టుకున్నాయి 3 ఓవర్స్కే. RCBకి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నా. వెళ్ళి కొన్ని బ్రౌనీస్ గట్ట తెచ్చారనమాట. దీన్ని ఏమంటారమ్మా తెలుసా? ఏంటది? ఏదో బ్రౌనీ, ఇది ఒకటి కేక్ ఏదో, ఇదైతే ఒక వేఫల్ అనమాట. మా ఆయన స్నానానికి వెళ్ళారు, అతను వెళ్ళి వచ్చాక ఇది తింటాము. ఫైనల్గా GT బ్యాటింగ్ అయితే అయిపోయింది. 155 for 8 అనమాట. ఇంకా మా RCB బ్యాటింగ్ ఉంది. మా కోహ్లీ కూడా ఒక్కరు జాలు నిలబడితే కొట్టడానికి కదనని. ఇప్పుడైతే సడన్ గా ఒక షూట్ చేయాల్సి వచ్చింది అనమాట. షూట్ చేస్తాను, కరెక్ట్ గా మా కోహ్లీ బ్యాటింగ్ నేను చూడలేకపోయాను. సో లాస్ట్ విన్నింగ్ మూమెంట్స్ అయినా చూసేద్దామని చెప్పేసి మొబైల్లో మ్యాచ్ వేసుకున్నాం అనమాట. మా కోహ్లీ బాయ్ తగ్గేదేలే అన్నట్టు అక్కడే ఉన్నాడు. ఇంకా ఫుల్ చేజింగ్ లో విరాట్ కోహ్లీ అవుట్ అవ్వకుండా ఉన్నాడు అని అంటే అవతల వాళ్ళు ఆశలు వదిలేసుకో. కోహ్లీ ఫ్యాన్స్ అసెంబల్. చేజ్ మాస్టర్ ఈరోజు బెంగళూరులో దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు, సెలబ్రేషన్స్ చేసుకోకండి, బయటికి రాకండి అనేది. ఏదో పాస్ చేశారంట కర్ణాటక వాళ్ళు. మాల్స్ లో కూడా ఇలాంటి లైవ్ మ్యాచ్ వేయడానికి లేదని అన్నారు. ట్రోఫీని అందుకోవడానికి ఇంకాస్త దూరంలో ఉన్నారు. మరి గత సంవత్సరం మనం అందరం చూసాం. ఫైనల్ గా RCB గెలిచేసిందండి. ఈసారి కూడా కప్పు మందే. మా పాప ఏడుస్తుంది, నేను వెళ్ళాలి. ఓకే, ఈరోజు ఆదివారం రాత్రి 9:30 అవుతుంది. మీ అందరికీ ఒక టాపిక్ కోసం చెప్పాలనుకుంటున్నా. దీని గురించి ఎవరు పెద్దగా మాట్లాడరు. దీని గురించి పెళ్ళి దాదాపు 7 ఏళ్ళు అయిందండి. అక్టోబర్ వస్తే 8 ఏళ్ళు. అవునండి, అక్టోబర్ వస్తే 8 ఏళ్ళు. మేము చాలా బాగున్నాం, చాలా అంటే చాలా బాగున్నాం. మా ఇద్దరం గొడవలు పడం, అసలు మా ఇద్దరి మధ్య గొడవలే జరగవు. గొడవలు పడినా కూడా మేము ఎలా సాల్వ్ చేసుకోవాలో కొన్ని ఏళ్ల క్రితమే ఫిక్స్ అయిపోయాం. అవును, మా ఇల్లు ఇప్పుడు చాలా తక్కువ గొడవలు జరిగే ఇల్లు అనమాట. అవునండి, మా ఇల్లు ఎప్పుడు చాలా తక్కువ గొడవలు జరిగే ఇల్లు అనమాట. ఒక 6 నెలల క్రితం నుంచి నేను ఒకటి అబ్జర్వ్ చేస్తున్నా. నేను మార్నింగ్ నుంచి ఇంటి పని అంతా చేసుకుంటాను. సాయంత్రం అయ్యేసరికి మా ఆయన డ్యూటీ నుంచి వస్తారు. తర్వాత డిన్నర్ చేస్తాము, పిల్లల్ని హ్యాపీగా పడుకోబెడతాము. మా ఇద్దరం సోఫా మీద కూర్చొని ఈ మూల నేను, ఆ మూల అతను, ఎవరి ఫోన్లు పట్టుకొని ఆ ఫోన్లు నొక్కుంటూ ఉంటాం అనమాట. అస్సలు మాట్లాడుకోం. ఇది నేను 6 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అవునండి, అయితే టీవీ లేకపోతే మొబైల్, అంతకు మించి ఇంకేం లేదు. అసలు విచిత్రం ఏమిటంటే మా ఇద్దరి మధ్య ఏ సమస్య లేదు. అదే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సరిదిద్దడానికి ఏ ప్రాబ్లం లేదు, వేలెత్తి చూపించడానికి ఏ సమస్య లేదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా వచ్చి మీ వెడ్డింగ్ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి ఇండివిజువల్గా మమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, ఇద్దరం కూడా దానికి అవుననే అంటాం. అవును, నేను కూడా దానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. కానీ మేము ఒకరికొకరు దూరం అవుతున్నాం. ఆ విషయం మా ఇద్దరికి తెలుస్తుంది. ఎలా బయట పెట్టాలో అర్థం కావట్లేదు. హే, నేను నీతో మాట్లాడటం మిస్ అవుతున్నానని ఎలా చెప్పాలనిపిస్తుంది. మా ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం, ఎదురెదురుగా చూసుకుంటున్నప్పుడు వినడానికి చాలా పిచ్చిగా అనిపిస్తుంది. అవును, పిచ్చిగా ఉన్నా కూడా ఇదే నిజం. ఈ మధ్య కొన్ని విషయాలు అయితే నేను గమనిస్తున్నానండి. ఏంటంటే ఒకప్పుడు మేము ఎలా ఉన్నామంటే ఒకరి లైఫ్లో ఒకరు దూరిపోయే వాళ్ళం అనమాట. లైక్ అతను డ్యూటీకి వెళ్ళిన వెంటనే నేను వెళ్ళావా లేదని వెంటనే మెసేజ్లు చేస్తూ ఉండేదాన్ని. తిన్నావా, ఏం చేస్తున్నావు, నువ్వే నాకు గుర్తొస్తున్నావా అని చెప్పేసి, ఎంత వేగంగా ఇంటికి వస్తావా అని చెప్పేసి అడిగేదాన్ని అనమాట. నేను కూడా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం టైంకి తిన్నావా లేదా అని చెప్పేసి మెసేజ్ పెట్టడం, లేదా డ్యూటీ అయిపోగానే
ఇప్పుడే డ్యూటీ అయిపోయింది బయలుదేరుతున్నాను అనడం, లేదా బండి మీద డ్రైవ్ చేస్తే ఇంటికి వస్తున్నప్పుడు ఏమైనా తేవాలా ఏమైనా కావాలని అడగడం, ఇలా చాలా అంటే చాలా కాల్స్ చేసేవాడు. అవునండి, చాలా కాల్స్ వచ్చేవి. కానీ సడన్ గా ఎందుకో తెలీదు కాల్స్ ఆగిపోయాయి, ఒకరికొకరు అనుకోకుండానే. మా ఇద్దరిలో ఎవరో అలా అనుకోకుండానే కాల్స్ ఆగిపోయాయి. అవునండి, మా ఇద్దరి మధ్య ప్రేమ అలానే ఉంది. దాని గురించి అయితే అనుమానం పడవలసిన అవసరమే లేదు. ఎక్కడో టైం ఇచ్చుకోలేకపోతున్నాం అనమాట ఇద్దరం. ఇంటి కోసం టైం ఇస్తున్నాం, పిల్లల కోసం టైం ఇస్తున్నాం, కెరియర్ కోసం కూడా టైం ఇస్తున్నాం. కానీ ఒకరి కోసం ఒకరు లైఫ్ లాగా టైం ఇచ్చుకోవట్లేదు. నేను కూడా దీని గురించి ఆలోచిస్తున్నాను అనమాట. ఎలా చెప్పాలో, ఎలా స్టార్ట్ చేయాలో నాకేం అర్థం కావట్లేదు. కానీ నాకు ఒకటి గుర్తుంది. మా ఫ్రెండ్తో ఒకరోజు మాట్లాడాను. తను నాకన్నా చాలా పెద్దది, నాకన్నా ముందే పెళ్ళయిందనమాట. తను కూడా ఈ ఫేజ్ నుండే బయటకు వచ్చింది. అప్పుడు మా ఇద్దరి యొక్క ప్రాబ్లం అయితే తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా తనతో మాట్లాడాలి, ఎలా తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి. నేను కూడా అబ్జర్వ్ చేశాను, తన ఇంటికి వచ్చినప్పుడు చాలా సైలెంట్గా ఉంది. అదే నేను ఆలోచిస్తున్నానని. కానీ నాకు బాగా గుర్తుంది, ఆ రోజు నాకు తను చెప్పింది అనమాట, తను కూడా ఈ ఫేజ్ నుండే బయటకు వచ్చిందని చెప్పేసి. వెడ్డింగ్ లైఫ్లోని ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు అది తెలియకపోవచ్చు, బట్ ఎదుటి వారికి అది తెలియచ్చు. తను నాకైతే ఏం చెప్పలేదే. లేదు, నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఆ రోజు నైటే నేను ఆస్ట్రా టాక్లోని సాన్వి గారిని కనెక్ట్ అయ్యాను అనమాట. మన బర్త్ డీటెయిల్స్ అడిగితే డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఫస్ట్ 10 minutesలోనే ఆవిడ చెప్పిన మాటలకి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. లైక్ వాళ్ళు ఏమడిగారంటే, మీ మ్యారేజ్ లైఫ్లో మీ పార్ట్నర్తో మీరు డిస్టెన్స్ ఫీల్ అవుతున్నారని. వాట్, అసలు ఆవిడ అలా అడుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరలీ షాక్ అయ్యాను. ఆమెతో కాసేపు మాట్లాడిన తర్వాత ఆమె అన్నారు, మన ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లమ్స్ లేవు, కానీ మీ ఇద్దరు ఒక సైలెంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని అన్నారు. అలానే అది తప్పని కాదు, కానీ ఒకరికొకరు ప్రేమగా టైం స్పెండ్ చేసుకోవడం మానేశారని చెప్పారు. కరెక్టే. ఈ ప్రేమగా టైం స్పెండ్ చేసుకుంటూ మాట్లాడడం మానేసాం అనేది మాత్రం నిజం. అవును, ఇదే అసలైన పాయింట్ అండి. మేము తెలియకుండానే రూమ్మేట్స్గా మారిపోయాం. రూమ్మేట్స్లో ప్రేమగా ఉంటున్నాం కానీ టైం స్పెండ్ చేయట్లేదు. కో పేరెంట్స్. అవును, కో పేరెంట్స్, ఒక జీవితాన్ని నడిపించే కో మేనేజర్. ఇంకా తను ఏం చెప్పారంటే, ఈ ఫేజ్ టెంపరీ, దీని నుండి బయటపడడానికి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు, ఇద్దరం కలిసి కూర్చొని టైం కేటాయించుకుంటే చాలు. అవును నిజమే, ఆ రోజు రాత్రే ఫిక్స్ అయిపోయాం. అప్పటి నుంచి స్టార్ట్ చేసాం, హ్యాపీగా ఉన్నాం. అవి నాకు కొన్ని సింపుల్ విషయాలు చెప్పారండి. మా ఇద్దరి మధ్య కొన్ని అపార్థాలు ఉన్నాయి, ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది అని చెప్పేసి. అవును, అవన్నీ చాలా సింపుల్. అవునండి, సింపులే, కానీ అవన్నీ ఇప్పుడు మేము చేయడమే మానేసాం. మేము మార్చుకున్న మొదటి విషయం ఏదంటే, డిన్నర్ అయిపోయాక ఇలా కూర్చున్నప్పుడు ఫోన్లు తీసేసి పక్కన పెట్టాడు. మేము రాత్రికి రాత్రే ఒక కొత్త కపుల్లాగా మారిపోయాం కాదు, కొన్ని వారాలు అయితే పట్టింది. మార్చుకున్న రెండో విషయం ఏంటంటే, మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత తను ఏం చేస్తుంది, తిన్నాదా లేదా అని చెప్పేసి మెసేజ్ పెట్టడం. అలాగే డ్యూటీ అయిపోయిన తర్వాత డ్యూటీ అయిపోయింది ఇంటికి వచ్చేస్తున్నాను అని చెప్పేసి కాల్ చేయడం. అలాగే డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడుతూ రావడం గట్రా చేసేవాడు. అవునండి, కాల్స్ చేయడం మొదలు పెట్టారు మళ్ళీ. ఇప్పుడైతే జీవితం చాలా ప్రశాంతంగా ఉందండి. ఎందుకంటే ఇద్దరం పక్క పక్కన కూర్చొని ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు షేర్ చేసుకుంటున్నాం, ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళని పంచుకుంటున్నాం. చాలా విషయాలు అయితే మారే, చాలా హ్యాపీగా గడుపుతున్నాం. నేను మీకు ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఒక వెడ్డింగ్ లైఫ్లోని ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా ఎవరు బయటికి చెప్పలేరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇందులో పెద్ద గొడవ లేదు, ఎటువంటి నమ్మక ద్రోహం లేదు, ఎలాంటి డ్రామా కూడా లేదు. జరిగిన ప్రాబ్లం అంతా ఏంటంటే, ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరు మనుషులు 2 స్క్రీన్ల వైపు చూస్తూ దూరంగా ఉండిపోవడం. దీన్ని కరెక్ట్ టైంకి గుర్తించకపోతే మీరు ఏళ్ల తరబడి అలాగే ఉండిపోవచ్చు. ఒకరోజు మీకే అర్థమవుతుంది మీ పార్ట్నర్ గురించి మీకు ఏమీ తెలియదని. అవును, మేము మాత్రం కరెక్ట్ టైంలో గుర్తించామండి. అవునండి, మేము కరెక్ట్ టైంకి గుర్తించాం. కాబట్టి మీకు పెళ్ళై కొంతకాలం అయ్యి అంతా బాగానే ఉన్నా ఏదో వెల్త్గా ఉన్నట్టు అనిపిస్తే, మరియు మీరు దాన్ని మీ పార్ట్నర్కి వివరించకపోతుంటే, ఎందుకంటే వేలెత్తి చూపించడానికి అక్కడ నిర్దిష్టంగా ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే కొన్నిసార్లు బయట నుండి చూసే వాళ్ళకి ఇతర జీవితాలు పూర్తిగా నార్మల్గా కనిపించవచ్చు. కానీ నిజం ఏమిటంటే, చాలా మంది మ్యారేజ్ ఇష్యూస్, లోన్స్, కెరియర్ కన్ఫ్యూజన్ లేదా బిజినెస్ ప్రాబ్లంలో నిశ్శబ్దంగా బాధపడుతూ ఉంటారు. ప్రతి దాని గురించి ఒంటరిగా ఎక్కువగా ఆలోచించే బదులు కొన్నిసార్లు మీకు స్పష్టత మరియు సరైన దిశను చూపించగల వారితో మాట్లాడటం నిజంగా సహాయపడుతుంది. మీరు కూడా మ్యారేజ్ ఇష్యూస్, ఫైనాన్షియల్ స్ట్రెస్
లోన్స్, కెరీర్ కన్ఫ్యూషన్ లేదా లైఫ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటే మాత్రం నేను నిజాయితీగా ఒక మంచి ఆస్ట్రాలజర్తో ఒక్కసారి మాట్లాడమని సజెస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆస్ట్రోటాక్ యాప్ లింక్ అయితే ఇస్తాను, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ మొదటి చార్ట్ పూర్తిగా ఫ్రీ అండి. కాబట్టి మీరు కెరీర్, ఫైనాన్స్, రిలేషన్షిప్ లేదా మ్యారేజ్ గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి ఒకసారి ఆస్ట్రోటాక్ యాప్ ని ట్రై చేయండి. బేబ్ సారీ, ఇంకా అలవాటు పడుతున్నాం. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు విడిపోవు, అవి కేవలం నిశ్శబ్దంగా మారిపోతాయి. మనం చేయాల్సిన పనల్లా ఆ సమయాన్ని గుర్తించడమే. మధ్యాహ్నం పడుకునే ఎఫెక్ట్ కాదు కానీ లిటరలీ ఇప్పుడు నిద్ర రావట్లేదు. మ్యాచ్ చూసిన తర్వాత ఒక వీడియో ఎడిటింగ్ చేసాము. ఇప్పుడే టైం 1 గంట అవుతుంది నైట్. చెప్పు ఏంటి? దొప్పుతా ఇంకా మా ఆయన నేను మీటింగ్ పెట్టుకుంటాం. జూన్ 1 కొత్త నెల స్టార్ట్ అయిపోయింది. ఈ నెలలో ఎక్కువ ఖర్చులు పెట్టుకోకూడదని జాగ్రత్తగా నెలల్లో గడిపియాలని చెప్తున్నాను అనమాట. తలూపుతాను కానీ ఈ మధ్య నేను అందంగా ఉంటాను కదా. అందంగా ఉన్నానా? అందంగా కనిపిస్తుంది. ఫోన్ నెలలో ఒప్పుకున్నా. సో ఇది అండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం.